ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ సమయంలో యేసుక్రీస్తు నామంలో మీ సన్నిధానంలోనికి వస్తుంటున్నాం. ఈ మంచి దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, మరి సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్తుంటుండగా బోధిస్తున్న మా ద్వారా మీరు మాట్లాడండి. చేరవచ్చిన బిడ్డలందరితో కూడా మీరే మాట్లాడమని, బలపరచమని మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ప్రజల హృదయాల్లో వాక్యం ద్వారా వెలుగు నింపుమని, సహాయం చేయమని మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో మరి వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 103వ కీర్తన 1 నుంచి 5 వరకు గల వచనాలను మనం చదువుకుందాం. 103వ కీర్తన 1 నుంచి 5 వరకు గల వచనాలను మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, సమయంలో ఈ వాక్య ధ్యానంలో నుంచి మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. సహజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కీర్తనలో మనం ఏం గమనించవచ్చు అంటే, దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి, దేవుడు చేసినటువంటి మేలులను బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామా అనేటువంటి దాన్ని ఈ కీర్తనలోంచి మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈ కీర్తన భాగం నుంచి ప్రాముఖ్యంగా మనము 4 విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా, దేవుడు ఎలాంటి వాడని ఆయన స్తుతించాలి. నాలుగవదిగా, ఎవరు దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి దాన్ని ఇందులోంచి మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, సహజంగా మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఈ బైబిల్ గ్రంథం అంతటిని, ఎస్పెషల్లీ ఈ కీర్తన గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఈ కీర్తన గ్రంథంలో పలు రకాలైనటువంటి కీర్తనలు ఉన్నాయి. కొన్ని దుఃఖంలో ఉన్నప్పుడు వారి యొక్క దుఃఖాన్ని బట్టి వారు దేవుణ్ణి స్తుతించినట్లుగాను, మరికొంతమంది వారికి వచ్చినటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ దేవుణ్ణి స్తుతించినట్టుగాను, ఇలాగా పలు రకాలైనటువంటి కీర్తనలు ఈ గ్రంథంలో, ఈ కీర్తనలో మనం చూడవచ్చు. అయితే ప్రత్యేకంగా ఈ 103వ కీర్తనను మనం గమనించినట్లయితే ఈ కీర్తన స్వయంగా ఒక వ్యక్తి తానే తన యొక్క ప్రాణముతో దేవుణ్ణి స్తుతించమని చెప్పడంగా ఉండడం మనం చూడొచ్చు. కాబట్టి ప్రియులరా, ఒక వ్యక్తి ఏ విధంగా దేవునిని స్తుతించాలి అనేటువంటి దాన్ని మనం గమనిస్తే ఇక్కడ వాక్య భాగంలో మనం స్పష్టంగా చూడవచ్చు. మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రియులరా, ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ఇందులో ఒక వ్యక్తి ఏ విధంగా దేవునిని స్తుతించాలి అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ గమనించినట్లయితే, సహజంగా మనము మన జీవితంలో అనేక సార్లు ఏం చేస్తుంటున్నామంటే, మనము పనికి వెళ్ళి పలు రకాలైనటువంటి పనుల్లో ఇమిడి ఉండి మనకి వచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి, సమస్యలు బట్టి అనేక సార్లు ఏం చేస్తుంటామంటే, దేవుణ్ణి స్తుతించకుండా మనకై మనం కొన్నిసార్లు ఈరోజు ఏం ప్రార్థన చేస్తాంలే, ఏం దేవుణ్ణి స్తుతిస్తాంలే, నాకు ఇప్పుడు ఓపిక లేదులే, పడుకుందాంలే, రెస్ట్ తీసుకుందాంలే అని ఇలాగా అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకు మన యొక్క శారీరకంగా మనము అలసిపోయి ఉండటాన్ని బట్టి ఏం చేస్తామంటే అనేక సార్లు దేవుణ్ణి స్తుతించకుండగా, దేవుణ్ణి మహింపరచకుండగా, దేవుణ్ణి గణపరచకుండగా మనం ఉంటున్నాం. అయితే ప్రియులరా,
మనం దేవుణ్ణి స్తుతించేటువంటి విషయంలో ప్రాముఖ్యంగా ఎలాగ స్తుతించాలంటే, ఈ వాక్య భాగంలో మనం చదివితే ఆయనను ఎలాగ స్తుతించాలంటే, ఇక్కడ 2వ లైన్లో చూసినట్లయితే, మొదటి వచనం 2వ లైన్లో నా అంతరంగమున ఉన్న సమస్తమా అనేటువంటి మాట చూడొచ్చు. సమస్తమా అనేటువంటి మాట అన్న మనం ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఏ విధంగా చెప్పబడుతుందంటే, పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో దేవునిని స్తుతించాలి అని వాక్య భాగం చెప్తుంటుంది. కాబట్టి ప్రియులరా, దేవునిని స్తుతించేటప్పుడు, దేవునిని ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి మహిమపరిచేటప్పుడు ఎలాగ స్తుతించాలి, ఎలాగ మహిమపరచాలి అంటే, సగం సగం హృదయంతో దేవుణ్ణి స్తుతించకూడదు, సగం సగం హృదయంతో దేవుణ్ణి మహిమపరచకూడదు. వాక్యం చెప్తుంటుంది పూర్ణ హృదయంతో అంటుంది. కాబట్టి మన యొక్క దేవుణ్ణి మనం స్తుతించేటప్పుడు స్తుతించాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవునిని మనము స్తుతించేవారిగా ఉండాలి. కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, కొంతమందిని మనం గమనించినట్లయితే మందిరానికి వచ్చినప్పటికీ వాళ్ళు ఎలాగుంటున్నారంటే, కేవలం కూర్చొని కనీసం చప్పట్లు కూడా కొట్టనటువంటి వాళ్ళుగా ఉండడం మనం చూడొచ్చు. ప్రియులరా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునిని హృదయపూర్వకంగా స్తుతించేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి మహిమపరచాలి, దేవునిని కొనియాడేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక రెండవదిగా, ఎందుకు ఒక వ్యక్తి దేవుణ్ణి స్తుతించాలి అంటే, ఎందుకు స్తుతించాలి అంటే, అక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటుంది. ప్రియులరా, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే, దేవుడు చేసినటువంటి మేలులను బట్టి మనము దేవునిని స్తుతించే వారిగా ఉండాలి. ఇదిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మేలు చేసి ఉంటున్నాడు, మేలులు మనం అనుభవిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ మేలులను బట్టి దేవునిని మహిమపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు చేసినటువంటి మేలులను మరవకూడదు అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు సెలవిస్తుంటున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని విషయాలను మనము చదివినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10 నుంచి మనం గమనించినట్లయితే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి చెప్తూ ఉంటున్నాడు దేవుడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటుందంటే, దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క బానిసత్వం నుంచి, ఐగుప్తు ప్రాంతంలోంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి వీరిని మోసే ద్వారా నడిపించాడు. వీళ్ళు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి ప్రవేశించిన తర్వాత ఈ ప్రజలకి మోసే ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దేశంలోనికి ప్రవేశించిన తర్వాత నేను చేసినటువంటి ఆ మేలులను మరువక నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ దేవుడు తనని స్తుతించమని చెప్తుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు చేసినటువంటి మేలులను మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి చేసిన మేలులను మనం గమనించినట్లయితే, ఐగుప్తు ప్రాంతంలోంచి వారిని విడిపించడానికి 10 తీర్పుల ద్వారా వారిని బయటికి తీసుకొని వచ్చాడు. తర్వాత వారు మార్గం గుండా వెళ్తున్నప్పుడు, అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చి వారికి మార్గంను సరళం చేశాడు. ఎడారిలో నీరు లేనప్పుడు వారికి దాహం ఇచ్చాడు. అలాగే పగలు ఎండ దెబ్బ తగలకుండా వారికి మేఘంగా ఉన్నాడు. రాత్రి ఏమాత్రం చలి పెట్టకుండా, దోమల బారిన పడకుండా వారిని ఆ చలి నుంచి, దోమల బారి నుంచి వారి చుట్టూ అగ్నిస్తంభంగా ఉండి వారిని కాపాడాడు. ఇలాగా పలు రకాలైనటువంటి అద్భుతాలను దేవుడు వారి జీవితంలో చేసి వారిని
ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి ప్రవేశించిన తర్వాత వారు కలిగినటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూసి ఆ జీవితాన్ని అనుభవిస్తూ దేవుడు చేసినటువంటి ఆ మేలులను మర్చిపోకుండా దేవుడు తనని స్తుతించమని చెప్తుంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఒకసారి 18వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా సెలవిస్తుంది చూడండి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వల్లే స్థాపింపవలెనని మీరు భాగ్యం సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ప్రియులారా, ఇక్కడ వాక్యం చెప్తుంటుంది. ఈవెన్ మన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే అనేక సార్లు మనం పని చేసుకుంటున్నాం, అనేక రకాలైనటువంటి పనులను మనం కల్పించుకుంటున్నాం. వాటన్నిటిలో పాల్పంపులు పొందుతుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటుందంటే మనము ఐశ్వర్యాన్ని, భాగ్యమును, సంపాదనను పొందుకోవడానికి కూడా, ఆ సంపాదించుకోవడానికి బలం ఇచ్చేది కూడా దేవుడే అని వాక్యం చెప్తుంటుంది. కనుక ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి? ఒక వ్యక్తి ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే మొదటగా ఆయనను ఎందుకు స్తుతించాలి అంటే, ఆయనను ఎలా స్తుతించాలంటే పూర్ణ హృదయముతో ఆయన స్తుతించాలి అని వాక్యం చెప్తుంది. రెండవదిగా ఎందుకు స్తుతించాలి అంటే ఆయన చేసినటువంటి మేలులలో దేనిని మరువకుండగా ఆయనని స్తుతించాలని వాక్యం చెప్తుంటుంది. కాబట్టి ప్రియులారా, దినన దేవుని పిల్లలమైన మనం గమనించాలి. మనం కూడా అనేక సార్లు పలు రకాలైనటువంటి ఆ పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు, సమస్యల గుండా మనం వెళ్ళినప్పుడు, ఇబ్బందుల గుండా మనం వెళ్ళినప్పుడు, కష్టాలను మనం ఎదుర్కొంటున్నప్పుడు, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి మన యొక్క ప్రతి పరిస్థితిలో మనకి దేవుడు మేలు చేశాడు, ఉపకారం చేశాడు. కనుక ఇది నా దేవుని పిల్లలమైన మనము ఆయన చేసినటువంటి ఆ మేలులను మర్చిపోకుండా ఆయనను స్తుతించేటువంటి వారిగా మనం ఉండాలి. అవునా? మూడవదిగా మనము ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే, మూడవదిగా మొదటగా దేవుణ్ణి ఒక వ్యక్తి ఏ విధంగా స్తుతించాలి అంటే పూర్ణ హృదయంతో స్తుతించాలి. రెండవదిగా ఒక వ్యక్తి ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వాడని గుర్తించి దేవుణ్ణి స్తుతించాలి. అవునా? ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి దానిని మనము గమనించినట్లయితే అక్కడే ఆ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆ కీర్తన గ్రంథంలోనే ఆ 103వ కీర్తనలో మనం గమనించినట్లయితే ఆ 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఒక వ్యక్తి ఏ విధంగా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే, మరి ప్రాముఖ్యంగా మూడవదిగా దేవుడు ఎలాంటి వాడు అని మనం స్తుతించాలంటే వాక్యం అక్కడ స్పష్టంగా జలవిస్తుంటుంది. ఆయన నీ దోషములను క్షమించినవాడు. అవునా? ఆయన మన దోషములను క్షమించినవాడు, మన పాపములన్నిటిని క్షమించినవాడు. ఇంకా మనము ఇదే కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 21వ వచనంలో 12వ వచనంలో మనం గమనించినట్లయితే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి ఎలాంటి వాడని ఆయన స్తుతించాలంటే ఆయన నీ దోషములను క్షమించినవాడు, నీ సంకటములను కుదిర్చినవాడు, నా యొక్క పాపములన్నిటినీ కూడా కడగడానికై మన కొరకై యేసుక్రీస్తుని కలువరి శిలువలో మరణింపజేసి నా యొక్క మన స్థానాన్ని యేసుక్రీస్తు వారికి అప్పగించి మన పాపం అంతటిని కూడా దేవుడు ఆయన మీద మోపి మన కొరకై మనకు బదులుగా మన యొక్క శిక్షనంతటిని కూడా దేవుడు యేసుక్రీస్తు మీద మోపి ఆయనను కలువరి శిలువలో మరణింపజేశాడు. కాబట్టి ఎందుకు ఒక వ్యక్తి దేవునిని స్తుతించాలంటే, మొదటగా ఎందుకు దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలంటే, దేవుడు ఆయన నా యొక్క మనందరి యొక్క సంకటములను కుదుర్చువాడు. కాబట్టి ఆయన వంటి మంచి దేవుడు లేడు. నీ నుంచి, నా నుంచి, మన నుంచి ఆయన ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎదురు చూడలేదు అన్న. అంత మంచి దేవుడు
మన జీవితంలో మేలు చేశాడు. అవునా? ఇంకా మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాక్యం అక్కడ సెలవిస్తుంటుంది, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునికి దూరస్తులుగా, దేవునిని ఎరుగని వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన కొరక యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి మన నిమిత్తమై యేసయ్యని మరణింపచేశాడండి. అవునా? కాబట్టి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి మనం అంటే, దేవుడు మన కొరకై మన నిమిత్తమై కలువరి శిలువలో మరణించాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ త్యాగమును బట్టి ఆయన ఎంత మంచివాడో, ఆయన ఎలాంటి వాడు అనేటువంటి దానిని గుర్తెరిగి మనము దేవునిని స్తుతించాలి. ఇక చివరిగా 4వది, దేవునిని ఎవరు స్తుతించాలి అనేటువంటి దానిని మనం గమనించినట్లయితే వాక్యంలో మనం చూడొచ్చు. ఎలాంటి వారు ఆయన స్తుతించాలంటే, మేలు, అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మేలుతో మన హృదయాన్ని నింపినటువంటి దేవుడు. అవునా? 5వ వచనంలో చివరి లైన్లో మనం చూసినట్లయితే, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని వాక్యం చెప్తుంటాడు. కాబట్టి ఎందుకు దేవుని స్తుతించాలి అంటే, ఆయన మేలులతో మన హృదయాన్ని తృప్తిపరిచాడు. కాబట్టి ఆయన స్తుతించేవారిగా, ఆయన మహింపరిచేవారిగా ఉందాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.